సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా జీవించాలని, ఇతరులకు ఇబ్బందులు లేకుండా తమ పనులను తామే చేసుకోవాలని డీసీపీ సుమతి తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపెట్టే కేసుపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని, చట్టం అందరికీ సమానమేనని నార్త్ జోన్ డీసీపీ సుమతి అన్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపెట్టే కేసుపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ సిటీలోని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నార్త్ జోన్లో 3,321 ఎలక్ట్రానిక్ కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా జీవించాలని, ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ పనులు చేసుకోవాలని సూచించారు. ఈపెట్టే కేసు వల్ల నేరాలు తగ్గాయని, సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో ఒకప్పుడు నిలబడాలంటే ఇబ్బంది పడే ప్రజలు నిర్భయంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈపెట్టే కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తాగుడు మానేసిన వ్యక్తిని డీసీపీ సన్మానించారు. మళ్లీ జైలుకు వెళ్లకూడదని, చిన్న తప్పుతో సమాజం అవమానంతో తలెత్తుకోకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు తమ అనుభవాలను వెల్లడించారు. నార్త్ జోన్ పరిధిలో ఎలక్ట్రానిక్ పెట్టి కేస్ సిస్టమ్ యొక్క అవేర్నెస్ కమ్ కౌన్సిలింగ్ సెషన్ సప్తగిరి హోటల్లో కమ్యూనిటీకి నిర్వహించడం జరిగింది. ఈ భాగంలోనే నార్త్ జోన్ ఏసీపీ గోపాలపురం పరిధిలో వచ్చే పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ, స్టాఫ్ అందరూ, తర్వాత ఏసీపీస్ ఆఫ్ నార్త్ జోన్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. దీంతోపాటు కమ్యూనిటీ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్స్, 4 పోలీస్ స్టేషన్స్ ఆఫ్ గోపాలపురం లిమిట్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో ఈరోజు మనం చాలామంది ఎవరైతే ఎలక్ట్రానిక్ పెట్టి కేస్ సిస్టమ్ ఏదైతే అక్టోబర్లో మనము సిటీ పోలీస్ నుంచి సిపి గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నార్త్ జోన్ పరిధిలో ఇవాళ వరకు 3,000 పైచిలకు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఎలక్ట్రానిక్ పెట్టి కేస్ అంటే ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ బుకింగ్ ఆఫ్ పెట్టి కేస్ సిస్టమ్ యాజ్ పర్ సిటీ పోలీస్ యాక్ట్. సో దీంట్లో మనము ఖచ్చితంగా ఎవరి మీదైతే కేసు పెడుతున్నామో సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారంగా, ముఖ్యంగా మనకు రిజిస్టర్ అయ్యే కేసెస్ పబ్లిక్ న్యూసెన్స్, తర్వాత ఓవర్ టైమ్ ఎస్టాబ్లిష్మెంట్స్, సౌండ్ పొల్యూషన్, ఈ 3కి సంబంధించి ఎక్కువ కేసెస్ నార్త్ జోన్లో రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసెస్లో భాగంగానే అవగాహన కార్యక్రమంలో మనకు కేసెస్లో కొంతమంది జైల్స్కి వెళ్ళి వచ్చిన యూత్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మేము ఇంకోసారి జైలుకి వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళొద్దండి, ఇది తెలిసి చేసిన తప్పు అని మేము ఇప్పుడు అర్థమైంది, ఇంకోసారి రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తామని చెప్తూనే 10 మందికి వీళ్ళందరూ ఆదర్శంగా నిలిచినందుకు యాజ్ హైదరాబాద్ సిటీ పోలీస్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. వీ వెల్కమ్ దిస్ యాక్చువల్లీ బికాస్ కమ్యూనిటీ సపోర్ట్తో మేము ఏదైనా సాధించగలమని మేము అనుకుంటున్నాం.